మదనపల్లి న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి కలిసి పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గెలుపు కోసం పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పిలుపు. మదనపల్లి నియోజకవర్గంలో అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ, మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ పార్టీ అంటే బాబు జగన్ పవన్ల పార్టీ. కాబట్టి ఈ పక్కన ముస్లిం అభ్యర్థులే వైసీపీ కానీ కూటమి కానీ అభ్యర్థులుగా ఉన్న ముస్లిం సోదరులందరూ గమనించాల్సిన విషయం ఏమంటే, అభ్యర్థులు ముస్లింస్ అయినా వారికి వేసే ఓటు బీజేపీకే వెళ్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి బీజేపీకి ఓటు వేయాలా, ముస్లిం పాలిట రక్షణగా నిలబడిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే సిఏఏ, ఎన్ఆర్సీ ఇలాంటి మత వివక్షతో కూడుకున్న బీజేపీ ఆగడాలకు అడ్డకట్టు వేయడానికి మన అవకాశం ఉంటుంది. ముస్లిం సోదరులందరూ ఖచ్చితంగా గమనించాలా, బీజేపీనా కాంగ్రెస్ అని. బీజేపీ అంటే బాబు జగన్ పవన్, ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే. దీన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ సొంత విచక్షణతో ఓటు వేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 10 సంవత్సరాల నుంచి మనం కూడా అందరికీ తెలిసింది ఏంటంటే కష్టపడి 10 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామము సుమారు అంటే 5 నుంచి 6 సార్లు మనం తిరిగినాం. ఇప్పుడు కూడా ప్రతి ఊళ్ళో పోతా ఉంటే వ్యక్తిగత పర్యాచరణలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అన్న చెప్పినట్టు ప్రచారం చేసే దాంట్లో కొంచెం లేట్ అయినా కూడా ఫోన్లో అంతా కూడా మనం మాట్లాడుకొని టికెట్ అనౌన్స్ అయిన వెంటనే మనం అందరినీ మాట్లాడుతూ మనం ఒక టీంని సెట్ చేసుకొని రావడం జరిగింది. వచ్చి రాకనే ఇమీడియట్గా నేను సండే వచ్చిన, మళ్ళీ ట్యూస్డే మీటింగ్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరు ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన పని లేదు, ఎందుకంటే అన్నీ అరేంజ్ చేసాం. ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. గ్రామాలంతా కూడా వన్ సైడ్ అయిపోయినాయి. రామసముద్రం మండలం కానీ, నిమ్మనపల్లి మండలం కానీ, ఈ పక్క రూరల్ ప్రాంతాల్లో అంతా కూడా మదనపల్లి రూరల్, రామసముద్రం మండలం, నిమ్మనపల్లిలో సుమారు 145,000 ఓట్లు. అన్ని రకాలుగా కూడా ముస్లిం సోదరులకి అండగా ఉంటాం. మనం అందరూ కూడా కలిసిమెలిసి పోతామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు తెలుసు, ఇంకంతా మనం ఈడ అంతా తెలిసిన వాళ్ళే కాబట్టి బీజేపీకి ఓటు వేసినట్లు, టీడీపీకి ఓటు వేసిన, వైసీపీకి ఓటు వేసిన, ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మసీదుల్లో కానీ ముస్లిం సోదరులకు అందరూ కూడా తెలియజెప్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీని ఏదైనా కూడా బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీ సోదరులకి అందరికీ అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీని. ఆ విషయాన్ని తెలియజేయండి ముస్లిం సోదరులకి. ఖచ్చితంగా మనకు ఓట్లు వేస్తారు. జై మల్లన్న, జై మల్లన్న. థ్యాంక్ యూ.